ఎన్నికల ప్రచారంలో జనసేన దూకుడు పెంచింది. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి జనసేన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం మాయావతి ఏపీకి చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు కూటమి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. విశాఖకు ఎయిర్పోర్ట్లో బీఎస్పీ చీఫ్ మాయావతికి ఘన స్వాగతం పలికారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వయంగా వెళ్లి ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చారు. అంతేకాదు మాయావతికి పాదాభివందనం చేశారు పవన్. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న పవన్ నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లి గ్రాండ్గా స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఇద్దరు అధినేతలు కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కూటమి పార్టీలకు ఆదరణ పెరుగుతుందని, సైలెంట్ ఓటింగ్తో ప్రభంజనం సృష్టిస్తుందని, మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. అడ్డగోలుగా రాసే అది నేతలేమో ఓ వైపు, సొంత మీడియా లేని తన వెంట ఎవ్వరూ రాని ఒంటరైన వెనుదీని జనసేనుడేమో ఓ వైపు, ఏది చేసినా రైట్ అంటూ తమ కులమే ముఖ్యం అంటూ అడ్డగోలుగా వాదించే కుల మీడియా ఒకవైపు, నీతి లేని ఈ పత్రికలు దుర్మార్గానికి పుత్రికలు, ఎదురు నిలిచిన మొనగాడు జనసేనుడు ఓవైపు. మాయావతి ఎన్నికల ప్రచారంకు సంబంధించి రూట్ మ్యాప్ ఖరారైంది. ఇవాళ జనసేన అధినేత పవన్తో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అజిత్ సింగ్ నగర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. బీఎస్పీ చీఫ్ అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణలో కూడా జనసేన, బీఎస్పీ కలిసి పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మాయావతి రాకతో బీఎస్పీ, వామపక్షాలు, జనసేన కార్యకర్తల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఏపీలో విప్లవాత్మక మార్పు వస్తుందని, ఫలితాల్లో సంచలనాలు నమోదవుతాయని గట్టిగా నమ్ముతున్నారు. అధికారమే లక్ష్యంగా కూటమికి ప్రజలు పట్టం కడతారని భావిస్తున్నారు. మాయావతి ప్రచారంతో కూటమి పార్టీల శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. దీని గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, మాయావతి ప్రచారం గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటన నిమిత్తం మాయావతి నిన్న విశాఖకు చేరుకున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాయావతికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అలానే పాదాభివందనం కూడా చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లక్నో వెళ్ళినప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి తనపై మార్చి వాత్సల్యాన్ని చూపించింది, అద్భుతంగా రిసీవ్ చేసుకుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆంధ్రప్రదేశ్ కి వచ్చినప్పుడు ఒక పుత్రుడిగా తల్లికి ఎలాంటి స్వాగతం పలకాలో అలానే స్వాగతం పలికారు. ఇక ఈ రోజు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం విశాఖలోని గేట్వే హోటల్లో 11 గంటలకు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ వెన్యూ చేంజ్ అయ్యి సేమ్ అదే సమయానికి 3 PM రిసార్ట్ ఋషికొండలో వీరిద్దరు సంయుక్తంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ నుంచి విజయవాడకు చేరుకుంటారు. విజయవాడలోని మాకినేని బసవపుణ్య స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్, మాయావతి అలానే వామపక్ష నేతలు కూడా ప్రసంగిస్తారు. అనంతరం రేపు అంటే 4వ తారీఖున తిరుపతి, హైదరాబాద్ లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. రేపు ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం ఉందో అందులో ఈ పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్, మాయావతితో పాటు వామపక్ష నేతలు ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ అలానే మాయావతి ప్రసంగిస్తారు. అంతా కలిసి ఎందుకు ఎన్నికల్లో వెళ్తున్నది, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నది డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి సందర్భంలో ఒకటే చెప్తున్నారు, నేను ఏదైతే టీడీపీ, వైసీపీ పార్టీలు ఉన్నాయో ఆ రెండింటికి సమదూరంగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు, కావాలనే ఇష్టం వచ్చినట్టుగా అనవసర ఆరోపణలు చేస్తున్నారు. నేను పొత్తు పెట్టుకున్నట్టు కేవలం బీఎస్పీ, ఇటు సిపిఐ, సిపిఎం పార్టీలతో నేను అంతా కలిసే ఒక కూటమిగా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే ఈ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ రోజు జరిగే ప్రెస్ మీట్ కానీ అలానే బహిరంగ సభలో ఏవైతే ఉంటున్నాయో వాటి ద్వారా పవన్ కళ్యాణ్ అలానే మాయావతి చెప్పే ఛాన్స్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. తండ్రినే హస్త్రంగా అధికారమునకు మార్గంగా వాడకూడని సమయాన వాడేసేదొక వైపు,
అండదండలే అందించి అధికారము తానందించి చిన్న పదవిని ఆశించని జనసేనుడు ఓ వైపు